నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న మహిళా దినోత్సవం జరిగింది. మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినాయి. కానీ మహిళల ప్రాతినిధ్యం అన్ని రాజకీయ పార్టీలు మహిళల ప్రాతినిధ్యం పెరగాలి, మహిళలకు అవకాశాలు రావాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. ఈ కామన్ డైలాగులు ఇవన్నీ మహిళా దినోత్సవం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పుట్టేటువంటి కామన్ డైలాగులు. ఆచరణ మాత్రం ఈ పార్టీలు కానీ ఈ నాయకత్వం కానీ చేయదు. సో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలైంది, ఏది పార్లమెంట్లో పాస్ అయింది. 2026 తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వస్తుంది అనేటువంటి చర్చ జరిగింది. మరి 2026 తర్వాత కులగణన లెక్కలు అయిపోయిన తర్వాత ఈ రిజర్వేషన్ లెక్కలు బయటకు వస్తుండొచ్చు. కానీ అప్పటి వరకు అయితే మహిళలకైతే రిజర్వేషన్ లేదు. సో కోర్టులు కూడా పదే పదే చెప్తా ఉన్నాయి, మహిళల్ని గౌరవించాలి, మహిళలకు సమాన అవకాశాలు ఇవ్వాలి, మహిళలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేయాలి, వారి జనాభా దామాష ప్రకారం వాళ్లకు కేటాయింపులు ఉండాలనేటువంటి మాట చాలా కోర్టులు సుప్రీంకోర్టు అయితే చాలా సందర్భాల్లో చెప్పింది ఈ మాట. దేశంలో మహిళలకు సంబంధించినటువంటి రక్షణ కానీ, భద్రత కానీ, ఉపాధి కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చింది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో అనేక కేసుల్లో చెప్పింది. మరి ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టులో మహిళలకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ ఎట్లా ఉంది? ఇది చాలా విచిత్రమైనటువంటి లెక్కలు ఉంటాయి. ఇవి సాధారణంగానే ఏదో హరికథ చెప్పేటువంటి అయ్యగారు ఏం చేస్తారట అంటే ఊళ్ళెవల్ని ఉల్లిగడ్డ తినొద్దని చెప్తారట. అయితే ఈ అయ్యగారు భార్య కూడా ఉల్లిగడ్డ వండకుండా, ఉల్లిగడ్డ వేయకుండా కూర వండుతుందట. ఇలా ఉల్లిగడ్డ ఏదే అని అంటే మీరే తినొద్దు అన్నారు కదా అంటే నేను తినొద్దు అన్నది మంచిని కానీ మనని కాదు కదనే అని చెప్పి చెప్తారట. సేమ్ అట్లే ఉంది సుప్రీంకోర్టు కథ కూడా. ఇవాళ సుప్రీంకోర్టులో భారత అత్యున్నత న్యాయస్థానం ఇది. సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టులో మొత్తం జడ్జెస్ ఎంతమంది అంటే ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్తో కలిపి 34 మంది ఉంటారు. 34 మంది జడ్జిలు ఉంటారు ఇందులో. ఈ సుప్రీంకోర్టు పదే పదే న్యాయస్థానము మహిళల గురించి, మహిళా సంక్షేమం, మహిళా అభివృద్ధి, మహిళా సాధికారత ఇవన్నీ చెప్తుంటారు కదా తీర్పులు ఇచ్చి. ఈ సుప్రీంకోర్టులో ఎంతమంది మహిళా జడ్జిలు ఉన్నారంటే ఒక వేకెంట్ ఉంది. 32 మంది ఏమో పురుషులు, ఒక్క ఆమె మహిళ. ఇది సుప్రీంకోర్టు కథ. సుప్రీంకోర్టులోనే మహిళలకు సమాన వాటా లేదు, సుప్రీంకోర్టులోనే మహిళలకు న్యాయం లేదు, సుప్రీంకోర్టు న్యాయస్థానంలోనే మహిళలకు రావాల్సినటువంటి ప్రాతినిధ్యం దక్కట్లేదు. ఈ సుప్రీంకోర్టు వివిధ సంస్థల మీద చెప్తూ ఉంటుంది మీరు ఇట్లా చేయాలి అట్లా చేయాలి. సుప్రీంకోర్టుని ఎవరు అడగాలి? మరి సుప్రీంకోర్టులో 34 మంది ఉంటే కనీసం 10 మంది మహిళా జడ్జీలు ఉండాలి. నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ, పురుష న్యాయమూర్తులందరూ మహిళా దినోత్సవం చేసుకున్నారు. నిన్న చేసి మహిళలకు సంబంధించిన సాధికారత పైన మాట్లాడారు. విచిత్రం ఏంటంటే అత్యున్నత న్యాయస్థానంలోనే మహిళలకు వాటా లేదు. ఇక పార్లమెంట్ సంగతి మీ అందరికీ ఎరికే. సరే, భవిష్యత్తులో అది మహిళా రిజర్వేషన్ రూపంలో రాబోతా ఉంది. ఆ మహిళా రిజర్వేషన్లో బీసీలకు రిజర్వేషన్ లేదు, అది వేరే అంశం. కానీ ఈ సుప్రీంకోర్టులోనే మహిళా జడ్జీలు లేకపోతే ఇక ఈమె జస్ట్ నాగరత్న గారు నాకు తెలిసి 2028 అట్లా రిటైర్మెంట్ ఉన్నట్టుంది. ఈమె మొదటి భారత మహిళా న్యాయమూర్తిగా అయ్యేటువంటి అవకాశం ఉంది, ప్రధాన న్యాయమూర్తిగా అయ్యేటువంటి అవకాశం ఈమెకు ఉంది. ఈమె సీనియారిటీ ప్రకారం ఈమె ఎవరు? ఉన్న ఒక ఆమె ఎవరంటే బివి నాగరత్న. మన హైకోర్టు కూడా చీఫ్ జస్టిస్ చేసిపోయాడు బివి నాగరత్న అని చెప్పి ఈ ఒక్క ఆమెనే మహిళ ఇప్పుడు సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తి. ఇంకా మిగతా వాళ్ళంతా మగోళ్ళే. ఈమె కూడా ఎట్లొచ్చిందంటే వీళ్ళ నాయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిండు. వీళ్ళ నాయన ఈశ్వరైన ఏదో ఉంది ఆయన పేరు. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిండు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈమెకు వచ్చింది, కానీ లేకపోతే ఈమె కూడా రాదు.
ఇక కొలీజియం మీ అందరికి తెలుసు, ఇందులో ఉండేటువంటి ఈ జడ్జీలు అందరు ఉన్నారా, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా వీళ్ళ తండ్రులో వీళ్ళ తాతలో ఎవరో జడ్జీలు ఉంటారు, వాళ్ళ పరంపరలో కొంచెం ఇది వారసత్వంగా వస్తున్నటువంటి పోస్ట్ లెక్క మారిపోయింది. ఐఏఎస్ ఐపీఎస్ సెలక్షన్ లాగా ఇండియన్ జ్యుడిషియరీకి సంబంధించిన సెలక్షన్ కూడా ఒకటి పెట్టాలి కదా, పెడితే అప్పుడు ఒరిజినల్గా టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తుంది. సరే, ఈ కొలీజియం భర్తీ చేస్తుంది. కొలీజియం భర్తీ చేసే కారణం మహిళా న్యాయమూర్తులు ఉన్నారా? పోని లేరే, ఒక్క ఆమె ఉన్నది, ఆమె సెలవు పెడితే కథం. ఇక 1989 అనుకుంటా, 1989లో మొదటి మహిళా జడ్జి సుప్రీంకోర్టులో ఫాతిమా అని ఒక ఆమె, ఈమె సుప్రీంకోర్టులో మొదటి మహిళా న్యాయమూర్తిగా ఉంది. వీళ్ళ శకం స్టార్ట్ అయింది 89 కాడి నుంచి అనుకుంటా. ఈ 89 నుంచి ఈడికని వచ్చేసరికి మళ్ళా ఆ ఒక్క ఆమెనే. మరి సుప్రీంకోర్టులోనే మహిళలకు న్యాయం జరగకపోతే ఈ న్యాయస్థానం ఇంకా ఏ వ్యవస్థను ఆదేశిస్తుంది? అయ్యగారు ఉల్లిగడ్డ కథ చెప్పినట్టే కదా ఇది కూడా, మీరు పాటించాలి కానీ మేము పాటించమనేటువంటి విధానమే ఉంది కదా. సుప్రీంకోర్టులో కాదు, హైకోర్టులలో కింది న్యాయస్థానాల్లో కూడా 33% కింది న్యాయస్థానాల్లో 33% రిజర్వేషన్ ఏదో మహిళా కోట జరుగుతూ ఉంది. కానీ హైకోర్టు సుప్రీంకోర్టులలో 33% జడ్జి పోస్టులు మహిళలకు ఎందుకు ఉండకూడదు? ఇక్కడి నుంచి ఇంప్లిమెంట్ కావాలి కదా. న్యాయం అనేటువంటి పదానికి ఒక ప్రతిరూపంగా నిలిచినటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు దగ్గర నుంచే స్టార్ట్ కావాలి కదా. మహిళా సాధికారత, మహిళా హక్కులు, మహిళలకు సంబంధించినటువంటి వాటా సమానత్వం అనేది కోర్టుల దగ్గర నుంచే స్టార్ట్ కావాలి కదా. కోర్టులకానే దిక్కు దివానం లేదు కదా. మరి మన తాన ఈ కోర్టులు ఇంకా వేరే సంస్థలను ఆదేశించడానికి ఏమైనా నైతిక హక్కు ఉంటుందా ఈ కోర్టులకు? ఈ కొలీజియం వీళ్ళందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. వీళ్ళందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం మందికి చెప్తా ఉన్నాం నీతులు బాగానే ఉన్నాయి కానీ మన సంగతి ఏందని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక రాజకీయ నాయకులంతా మీకు ఎరికే, దేశ సంచారాలు ఎంతనో రాజకీయ నాయకులం గంత. ప్రసంగాలు, స్పీచులు, ఆచరణలు మాత్రం ఏముండవు, మీ అందరికి తెలిసిందే. ఈ రకంగా మహిళా దినోత్సవం గురించి నిన్న సుప్రీంకోర్టులో పురుష న్యాయమూర్తులు మహిళా దినోత్సవాన్ని ఘనంగా చేసుకున్నారు. ఆ ఘనంగా చేసుకున్న దాంట్లో పాపం బివి నాగరత్న గారు ఒక్కరే, ఈ 33 మంది ఆమెను గౌరవించుకోవాలి. కానీ కనీసం 10 మంది అన్నా ఉండాల్సినటువంటి అవసరం ఉండే. ఇది పురుషాధిక్య న్యాయస్థానం అయిపోయింది, పురుషాధిక్య న్యాయ వ్యవస్థగా మారిపోయింది మన దేశంలో. కాబట్టి ఇది జరగాల్సినటువంటి కార్యక్రమం. మహిళా సాధికారత ఎప్పుడు వస్తుందని న్యాయస్థానం నుంచి మొదలై కింద గ్రామ సచివాలయం దాకా, న్యాయస్థానం టు గ్రామ సచివాలయం దాకా మహిళలకు వారి జనాభా దామాషా ప్రకారం ఇచ్చినప్పుడు, అవకాశాలు ఇచ్చినప్పుడు నిజంగా ఇది పర్ఫెక్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చినటువంటి ఈ రోజుల్లో కూడా మహిళలకు సమాన వాటా లేనటువంటి దుస్థితి. పైగా మన రాష్ట్రపతి గారు మహిళ, రెండో మహిళ. ఫస్ట్ ప్రతిభా పాటిల్ ఉండే అనుకుంటా, ఆమెనే కదా, ప్రతిభా పాటిల్ ఈ ఉండే కదా, ప్రతిభా పాటిల్ అనుకుంటా, రాష్ట్రపతిగా ఉండే. ఆమె తర్వాత ముర్ము గారు 2 సార్లు వీళ్ళయ్యారు గంతేగా. ఈ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఒక్కరే మహిళ. ఇక మీ అందరికీ తెలుసు, గీడ ఉంటే జయలలిత మహిళా ముఖ్యమంత్రి ఉంటుండే, ఆడ మమతా బెనర్జీ, ఆ తర్వాత అటు వసుంధరా రాజే, అక్కడ మాయావతి, ఇట్లా కొంతమంది మాత్రమే తప్ప కానీ ఎక్కడ కూడా వీళ్ళు రాజకీయాలని ప్రభావితం చేసేటువంటి శక్తులుగా చాలా తక్కువ అవకాశాలు వచ్చినాయి మహిళలకి. సో మహిళల బతుకులు మారాలన్నా, మహిళలు నిజంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నా మహిళల చేతికి కూడా అధికారం ఉండాలి. మహిళలు కూడా నిర్ణాయక శక్తిగా ఉన్నప్పుడే వాళ్ళకి సాధ్యమవుతుంది. ఈ పురుషాధిక్య సమాజంలో మహిళల గురించి మనం ఎంతైనా డైలాగులు కొట్టుకోవచ్చు, కానీ ఆచరణలో నిజంగా ప్రజలంతా సమానమే, లింగభేదం లేకుండా అందరు సమానమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఇది మారుతుంది. ఇది సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఒక అంశం. ఇక రెండో అంశం ఏంటంటే విద్యుత్. ఈ విద్యుత్కు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి చూస్తే, ఒకప్పుడు మనం గ్రామీణ ప్రాంతాలలో, సరే ఇప్పుడంటే అంతా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం, కానీ ఇంటికి ఎవరన్నా చుట్టం వస్తే చక్కెర అయిపోయింది అనుకో, గిలాసా తీసుకొని పక్కింటి ఆమె దగ్గర పోతాం. గిలాస్ ఎందుకు ఇంత గిలాస్ తీసుకొని ఎందుకంటే
ఆ గిలాసుతోనే ఆమె దగ్గర అడుకొచ్చి అదే కొలత గిలాసుతోని మళ్ళీ ఆమె పోయడం చక్కెర. వస్తు మార్పిడి కూడా కాదు, నువ్వు ఏ వస్తువు ఇస్తే ఆ వస్తువు. నూనె అయిపోతే కూడా ఓ ఈ చిన్న మూత టానిక్ సీసన్ నిండా నూనె తెచ్చుకొని మళ్ళీ నూనె వాపస్ ఇవ్వడం. ఏది బియ్యం ఉంటే బియ్యం వాపస్ ఇవ్వడం. అట్లా అడుక్కొచ్చుకునేది పక్కింట్ల పొంటి. ఇక జంత కూర ఉంటే అవ్వా అని చెప్పి అది కూర అది మాపి అది పెద్దగా లెక్కలోకి రాదు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే విద్యుత్ కూడా అప్పడుక్కొచ్చుకొని మళ్ళీ అదే విద్యుత్తును తిరిగి ఇచ్చేటువంటి సిస్టమ్ వచ్చిందయా. ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ కన్జంప్షన్ ఉండదు. తెలంగాణ ప్రాంతంలో 18,000 మెగావాట్లు ఇప్పటికి కన్జంప్షన్ వాడతాం, హై రికార్డ్ అది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్ దగ్గర షార్టప్కు పోతారట. షార్టప్కు పోయి విద్యుత్ అడుక్కొచ్చుకొని 5% ఎక్కువ యూనిట్లను మళ్ళీ వాళ్ళకి సరఫరా చేయాలి. అసలు వడ్డీ కూడా యూనిట్ల రూపంలోనే, విద్యుత్ యూనిట్ల రూపంలోనే మళ్ళీ అప్పగించేటువంటి కార్యక్రమం. సో ఇట్లా విద్యుత్తు అదలు బదలు తెచ్చుకుంటారని అనుకోరు కాదు. ఇక గతంలో అయితే కొనుక్కొచ్చుకుంటూ అక్కర లేకున్నా ఛత్తీస్గఢ్ దగ్గర కొనుక్కొచ్చిన దాఖలాలు అనేకం ఉన్నాయి. అవి అట్లు ఉండగా ఈ విద్యుత్కు సంబంధించినటువంటి అంశం ఇది. ఇక ఇంకొకటి క్రికెట్ T20 వరల్డ్ కప్. T20 వరల్డ్ కప్ని నిన్న దాదాపు ఒక 80 కోట్ల మంది హాట్స్టార్లో చూసి 80 కోట్ల మంది 80 కోట్ల మంది హాట్స్టార్లో చూసారు. బాగా అర్థం చేసుకోండి, 80 కోట్ల మంది. దాదాపు క్రికెట్ స్టార్ట్ అయిన నుంచి 2-3-4 గంటలు ఉంటుందా, 4 గంటలు ఉంటుందా, ఈజీగా ఉంటుంది. 4 గంటల సేపు 80 కోట్ల మంది పనులు వదిలిపెట్టి టీవీల ముంగట సెల్ ఫోన్ల ముంగట కూర్చున్నారు. 80 కోట్ల మంది. ఈ 80 కోట్ల మంది గనక ఇండియా గెలవాలి, భారత్ ఫైనల్లో విజయం సాధించాలి అని ఉత్కంఠగా ఫోన్ ముంగట భావోద్రేగానికి లోనయ్యేటువంటి సీన్లు అనేకం ఉన్నాయి కదా. ఇదే 80 కోట్ల మంది ఈ దేశంలో హెల్త్ సిస్టమ్ మారాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, కరప్షన్ పోవాలని 4 గంటలు కాదు 4 నిమిషాలు ఆలోచిస్తే ఈ దేశం మారిపోతుంది. 4 నిమిషాలు. ఓటేసేటువంటి సమయంలో 4 నిమిషాలు కనుక ఈ క్రికెట్ మీద 4 గంటలు పెట్టిన ఆలోచనలో 4 నిమిషాలు దీనిపైన పెడితే, ఓటింగ్ సిస్టమ్ పైన పెడితే ఈ దేశం తలరాత మారిపోతుంది ఒక్క దెబ్బకు. 4 నిమిషాలు. ఇక టెస్ట్ మ్యాచ్ అయితే 5-6 రోజులు చూసేటోళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు అది వేరే బ్యాచ్. 5 రోజులు అది వేరే బ్యాచ్ ఉంటుంది. సరే, క్రికెట్ అందరికీ అభిమానమైనటువంటి ఆట. ఒక ప్రేక్షకుడుగా చూస్తాం, స్కోర్ ఎంత అయిందో చూస్తాం, దాని కథ ఏందో విని వదిలేస్తాం. ఇంకా అదే జీవితంగా చూసేటువంటి పరిస్థితులు ఏవైతే అంత పైకెక్కించుకున్నటువంటి పరిస్థితుల్లో నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈ క్రికెట్ చూసేటువంటి సోదరులకు అభిమానులకు చెప్తా ఉన్నా, ఇందులో ఈ 4 గంటలలో 1% కేవలం 1% నువ్వు రాజకీయాల గురించి, అద్భుతమైన రాజకీయాల గురించి ఆలోచిస్తే నీ జీవితం మారిపోతుంది. క్రికెట్ గురించి వార్తగా చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. T20 వరల్డ్ కప్ను 3వ ఇండియా కైవసం చేసుకుంది. నిన్న విజేత అయినటువంటి భారత్ వరుసగా 2వ కప్పు చేజిక్కించుకుంది. స్వదేశంలో T20 వరల్డ్ కప్ను నెగ్గినటువంటి మొదటి దేశంగా రికార్డులోకి ఎక్కింది. మొత్తం నిన్నటి ఆటను, పత్రికలు రాసినటువంటి కథనాలని అన్నిటిని పరిశీలిస్తే నిజంగా ఈ T20 వరల్డ్ కప్ చాలామంది ప్రేక్షకులు, నేను కూడా ప్రేక్షకుడిగా చెప్తా ఉన్నా, ఈ వరల్డ్ కప్ ఇండియాకు రావడానికి అసలైన ఆటగాడు ఎవరు, కారణం ఎవరు? ఒకసారి పోల్లో చూద్దాం. అది పోల్ పెట్టుకుందాం. కప్పు రావడానికి కారకుడైన ఆటగాడు. అరే ఏంది ఇది వస్తలేదు.
చేసి పెట్టు చేసి పెట్టు. అది టైపింగ్ ఏదో ప్రాబ్లం ఉంది. ఇంకెవరో అమిత్ షా గారు కారణం అని పెట్టిండు చూడు. T20 వరల్డ్ కప్ ఎట్లా వచ్చి ఎవరి కారణంగా వచ్చిందంటే అమిత్ షా వల్ల వచ్చిందట. టీం అందరూ కష్టపడితే వచ్చింది. సంజు శాంసన్ అమిత్ షా సన్ వల్ల వచ్చింది. విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టిజన్స్ మొత్తం మరియు 30,000 మందిని ధర్నా చేస్తున్నామంట. మా ధర్నా బాధలు కవర్ చేయాలని చెప్పి చెప్తా ఉంది. అక్షర్ పటేల్, తిలక్ వర్మ, సంజు శాంసన్. సంజు శాంసన్కి తండ్రి లేడు, చిన్నప్పుడే చనిపోయాడు. బూమ్రాకు ఎవరు లేరు, చనిపోయారు. బూమ్రాకు కూడా ఆప్షన్స్. సంజు శాంసన్ టీమిండియా టీం మొత్తం. ఇక్కడ మహమ్మద్ సిరాజ్ వాళ్ళ తండ్రి ఆటో డ్రైవర్. ఈయన ఉన్నాడు కదా రవీందర్ జడేజా, వాళ్ళ నాయన సెక్యూరిటీ గార్డు. ఇట్లా టీమిండియా వాళ్ళ ఫ్యామిలీలో ఒక్కసారి మర్రేసి చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలంతా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఒకసారి చూడండి. వాళ్ళు ఏ స్థాయిలో ఈ ఆట కోసం కష్టపడరో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా దుఃఖమైనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు వచ్చారు. మోదీ బీజేపీ వల్ల వచ్చింది, ఇషాంత్ కిషన్ బుమ్రా వల్ల వచ్చింది. సో అందులో ఒకసారి మీ పోల్లో చెప్పండి. టీం మొత్తం కష్టపడితేనే వచ్చింది. T20 వరల్డ్ కప్ భారత్కు రావడానికి కారకులు ఎవరు? సంజు శాంసన్, టీమిండియా. ఈ ఇద్దరిలో ఎవరైనా మీ ఒపీనియన్ ఏంది? మీరు ఒపీనియన్ పోల్ చేయండి. మెజారిటీ ప్రజల అభిప్రాయం ఏందో చూద్దాం. అంటే దీని తర్వాత మళ్ళీ ఒక మ్యాటర్ ఉంది దానికోసం. అయితే T20 వరల్డ్ కప్ భారత్కు రావడానికి కారకులు ఎవరు? సంజు శాంసనా, టీమిండియానా? ఇంకెవరన్నా ఉంటే కామెంట్ చేయండి. అది ఇంకెవరన్నా అనుకుంటే కూడా కామెంట్ చేయండి. ఇంకెవరన్నా వేరే వాళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉంటే వాళ్ళది కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేయచ్చు. మ్యాచ్ గెలిపించాడు ముఖ్యంగా సంజు శాంసన్, బుమ్రా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అని చెప్పి లలిత్ మోడీ అని చెప్పి రాజేష్ దువా చెప్తా ఉన్నాడు. సో ఈ దీంట్లో పాల్గొన్న తర్వాత ఇక్కడ ఒకవేళ సంజు శాంసన్కి మొదట కొన్ని మ్యాచ్లు అతనికి ఛాన్స్ ఇయ్యలేదు. ఎందుకంటే ఈయన పేరేంది అభిషేక్ శర్మ, ఆ తర్వాత రింకు సింగ్ పైన ఆశలు పెట్టుకురు. రింకు సింగ్ తన పర్ఫార్మెన్స్ అంతగా చూపించలేకపోయింది. దానికి ఆయన కారణాలు ఏంటో మనకు తెలియదు. కానీ అభిషేక్ శర్మని టీమిండియా భారంగా మోసుకుంటూ వచ్చింది. ఆఖరికి ఫైనల్ మ్యాచ్లో ఒక హాఫ్ సెంచరీ ఏదో చేసినట్టుండు. అంతకంటే ముందు జింబాబ్వే తోటి ఒక హాఫ్ సెంచరీ చేసినట్టుండు. రెండిటికి ఇక్కడ అభిషేక్ శర్మ కాకుండా సంజు శాంసనే 3 వరుసగా డక్అవుట్లు అయితే 4వ దాంట్లో ఇద్దరు అవకాశం. క్రికెట్ కూడా కులాలతోటే ముడిపడి ఉంది, కులాల చుట్టే తిరుగుతూ ఉంది క్రికెట్ కూడా. ఈ రోజు కదా, ఆ రోజు నుంచి కూడా అదే తిరుగుతుంది. సెలక్షన్లో మొత్తం కథ. సో వాస్తవానికి భారత ప్రభుత్వం, భారత ప్రజలమైన మనం ఏమనుకుంటాం, ఈ జట్టు ఉంది కదా టీమిండియా జట్టు, ఈ జట్టు భారత ప్రభుత్వాన్ని అనుకుంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ప్రైవేట్ సంస్థ. BCCI అనేది ప్రైవేట్ బోర్డు, అది ప్రైవేట్ బోర్డు. వాళ్ళు దేశానికి రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం, వాళ్ళు కూడా అట్టే చేస్తూ ఉంటారు. ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఎవరి వ్యాపారం వాళ్ళదే. గెలిపియకపోతే ఫైనల్ కనుక వచ్చేది కాదు. సంజు శాంసన్ క్వార్టర్ ఫైనల్లో గెలిపియకపోతే ఫైనల్ కనుక వచ్చేది కాదు. ఆర్టిజన్ల బాధ అది. టీమిండియా ఎంత కలిసికట్టుగా ఉన్నా సంజు శాంసన్ కనుక ఆ మ్యాచ్ ఆడకపోయినుంటే అసలు టీమిండియా ఇక్కడ దాకా ఎందుకు వచ్చు, అక్కడనే ఎగిరిపోయేది. సో ఇట్లా ఒక ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉంటాయి
కొన్ని మ్యాచ్లకు సంబంధించి కొన్ని మ్యాచ్లు కొందరు వల్ల గెలుస్తాయి, కొన్ని మ్యాచ్లు కొందరు వల్ల గెలుస్తాయి. కానీ అత్యంత కీలకమైనటువంటి మ్యాచ్ ఇప్పుడు ఫస్ట్ గ్రూప్ దశ ఉంది. అందులో మ్యాచ్ ఓడిపోయినా పెద్ద పర్వాలేదు, 2 మ్యాచ్లు ఓడిపోయినా పెద్ద పర్వాలేదు. కానీ అసలైనటువంటి సూపర్ 8లోకి వచ్చేసరికి సూపర్ 8 నుంచి నువ్వు సెమీస్కు క్వాలిఫై కావడం కోసం జరిగిన కీలక మ్యాచ్లో సంజు శాంసన్ చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేసిండు. ఎవరు కారణం అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి కారణం అని చెప్పి చెప్తా ఉన్నారు. సంజు శాంసన్ కేసీఆర్ రేవంత్ రెడ్డి కారణం అని చెప్తా ఉన్నారు. సరే, ఇది అందరికీ సంబంధించినటువంటి గెలుపుగా భావించవచ్చు. సంజు శాంసన్కి కొద్దిగా ఎక్కువ క్రెడిట్ ఈ వరల్డ్ కప్లో దక్కుతుంది. నెక్స్ట్ బూమ్రాకు దక్కుతుంది. బూమ్రా కూడా అద్భుతమైనటువంటి బౌలింగ్ కనుక మొన్న వేయకపోయిన ఉంటే ఇంకా మొన్న ఇంగ్లాండ్ ఫైనల్ పోతుండే, ఆ పరిస్థితి ఉంటుండే. సో టీం అందరి కృషి ఉన్నది. ఒక్క క్రికెట్లోనే కాదు ఒక నిజ జీవితంలో కూడా చూసుకోండి. ప్రజలందరూ సమిష్టిగా ప్రయత్నం చేస్తుంటే ఎక్కడో చోట ప్రజలు గెలుస్తారు. ఒక 80 కోట్ల మంది ప్రజలు అంటే 80 కోట్ల మంది ప్రజలంటే అమెరికా 35 కోట్ల జనాభా, దాదాపు సగం ప్రపంచం. ఇంకా చిన్న చిన్న దేశాలు తీసుకుంటే చైనా, ఇండోనేషియా వీటిని పక్కకు పెడితే మొత్తం ప్రపంచంలో 8 కోట్ల 25 లక్షల మంది జనం ఉంటే అందులో 10% పీపుల్, 10% జనాభా, మొత్తం ఈ భూమి మీద ఉన్న 10% జనాభా రాత్రి క్రికెట్ మ్యాచ్ చూసింది ఓన్లీ హాట్‌స్టార్లోనే. ఇంకా వేరే దేంట్లో వస్తా ఓన్లీ హాట్‌స్టార్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో 10% చూసిరు రాత్రి. 10% చూడడం అంటే ఏందన్నట్టు? ఈ ప్రపంచం గురించి 10% పబ్లిక్ ఆలోచన చేస్తే మొత్తం మారిపోతుంది ఈ ప్రపంచం అంతా. ఈ ప్రపంచం మొత్తం మారిపోతుంది. కానీ మేము క్రికెట్ గురించి ఆలోచిస్తాం, కానీ ఈ ప్రపంచం గురించి, ఈ గ్రామం గురించి, ఈ జాతుల గురించి, ఈ రాజకీయాల గురించి ఆలోచించము అనేటువంటి ధోరణిలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మారాలి. ఏదైతే టెన్షన్గా ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందో అన్ని గంటలకు టెన్షన్గా వచ్చి కూర్చురు కదా, ఓట్లు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో టెన్షన్గా అప్పుడే మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించుకొని పనిచేయండి. మారిపోతుంది దేశం. ఎందుకు మారిపోదు? సో ఇట్లా చాలా కీలకమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి చూస్తూ ఉంటే. ఇక్కడ నేను పొద్దున ఈనాడు పేపర్లో చూస్తే ఇదేనా అనుకుంటా, ఉత్తరప్రదేశ్ నుంచి అప్పుగా కరెంట్ అనేటువంటి వార్త చాలా విచిత్రంగా. గరిష్టంగా రోజుకు 3000 మెగావాట్లు తెచ్చుకుంటారట. ఏప్రిల్ 20 నుంచి జూలై 10 వరకు తీసుకున్న కరెంటుకు అదనంగా మరో 5% విద్యుత్తును వడ్డీ కింద కలిపి తిరిగి ఇస్తామని డిస్కంలు ఒప్పందం ఖరారు చేసుకున్నాయి. ఎంత బాగు, షాటప్పు లెక్క అంతే. కూటి గింజలు లేక షాటప్కు పోతారు కదా, అవి ఆ షాటప్కు పావుషేరు పెట్టి ఇంకా దోషులు ఎక్కువ పోస్తా అన్నట్టుగా ఉందన్నట్టు ఈ దాని కథ. సో మొత్తానికి నిన్న భారతదేశం అంతా టీవీల ముంగట ఫోన్లు పట్టుకొని కూర్చుంది. కూర్చుంది. ఇంకా నిన్న బెట్టింగ్ల సంగతి మీ అందరికి తెలిసిందే. ఎన్ని వేల కోట్ల బెట్టింగులు జరిగినాయో ఏం కథనో. 80 కోట్ల మంది ప్రజలు 4 గంటల పాటు ఎలాంటి పని చేయకుండా కూర్చున్నారు. ఈ 80 కోట్ల మంది 4 గంటల పాటు ఏదైనా పని చేస్తే ఈ దేశంలో ఉన్న పావం తప్పుపోతుండేనేమో. ఇట్లా చెప్పుకోవడానికి చాలా ఉంటాయి, కానీ ప్రజలకు వినోదం కూడా అవసరమే. సరే, ఏదేమైనప్పటికీ టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక పత్రికలు చాలా అద్భుతాలు రాసుకొస్తాయి ఇదే అంశం మీద. మీరు తరించండి. అంటే మన గురించి మనం ఆలోచించడం కంటే దేశం గురించి ఆలోచించడం మంచిది, చాలా మంచిది నిజంగా కూడా. కాకపోతే అంటే దేశం గురించి ఆలోచించినప్పుడు నిజంగా అక్కడ ఏం జరుగుతుందో కూడా చూసుకోవాలి. మనం ఎవరిని దేశం అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నావు కూడా తెలుసుకోవాలి. మొత్తం మీద కంగ్రాచులేషన్స్ క్రికెట్ అభిమానులకు కూడా శుభాకాంక్షలు. ఇక టీమిండియా తీన్మార్ ఏమైంది? T20 వరల్డ్ కప్లో కొత్త చరిత్ర. 3వ సారి విశ్వ విజేతగా నిలిచిన భారత్
ట్రోఫీ నిలబెట్టుకున్న తొలి జట్టుగా రికార్డు సృష్టించింది భారత జట్టు. ఫైనల్లో 96 రన్స్ తేడాతో న్యూజిలాండ్పై గ్రాండ్ విక్టరీ. సత్తా చాటిన శాంసన్, అభిషేక్, తర్వాత ఇషాన్, బూమ్రా వీళ్ళందరూ కూడా మంచి ఆట తీరు కనబరిచిండ్రు. సొంత గడ్డపై కప్పు కొట్టేశారనే కొట్టలేరనేటువంటి సెంటిమెంట్ చెరిగిపోయింది. అదే అహ్మదాబాద్ గడ్డపై 3 ఏళ్ల కిందట తగిలిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి గాయానికి సరైన మందు పడింది. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ ఇండియా మరోసారి విశ్వ విజేతగా అవతరించింది. ఆదివారం రాత్రి నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఆఖరాటలో సూర్యకుమార్ సేన సృష్టించిన విధ్వంసానికి న్యూజిలాండ్ కకావికలమైంది. 96 రన్స్ తేడాతో కివీస్ను చిత్తుగా ఓడించిన ఇండియా వరుసగా రెండోసారి ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్ను ముద్దాడి సరికొత్త చరిత్ర లిఖించింది. అహ్మదాబాద్ గడ్డపై త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది. వేలాది మంది అభిమానుల వందే మాత్రం నినాదాలతో స్టేడియం దద్దరిల్లుతుంటే మన ప్లేయర్లు ఒకరిని మించి మరొకరు అన్నట్టుగా కివీస్ బౌలింగ్ను ఊచకోత కోశారు. భీకర ఫామ్లో ఉన్న సంజు శాంసన్ 46 బాల్స్లో 5 4లు, తర్వాత 8 సిక్సర్లతోటి 89 రన్లు చేసిండు. ఫైనల్లోనూ షోమెత్తాడు. అతనికి తోడుగా యంగ్ గన్స్ అభిషేక్ శర్మ 21 బాల్స్లో 6 సిక్సర్లు, 6 4లు, 3 సిక్సర్లతోటి 52 రన్లు. ఇక ఇషాన్ కిషన్ 25 బాల్స్లో 4 4లు, 4 సిక్సర్లతో 54 విజృంభించడంతో ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 255 స్కోర్ చేసింది, రికార్డు స్కోర్ చేసింది. మేం తక్కువ అన్నట్టుగా బౌలర్లు పంజా విసిరారు. భారీ ఛేదనకు దిగినటువంటి న్యూజిలాండ్ బ్యాటింగ్ నడ్డి విరిచారు. బూమ్రా తన 4 వికెట్లు తీసుకున్నాడు. తన బ్రహ్మాస్త్రాలతో ప్రత్యర్థులను వణికిస్తే అక్షర్ పటేల్ తన స్పిన్ వలలో ఉక్కిరిబిక్కిరి చేశాడు. వీరి దెబ్బకు కివీస్ కనీసం పోరాటం కూడా చేయలేక 19 ఓవర్లలో 159 రన్స్కి కుప్పగోలింది. ఫలితంగా తిరంగా తీన్మార్ ఎగరవేస్తూ సూర్యసేన సగర్వంగా ట్రోఫీని ఎత్తిపట్టింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా ఇక్కడ చూడండి, యాక్చువల్గా మీరు చాలాసార్లు చూస్తారు, చరిత్రలో గొప్ప గొప్ప విషయాలు జరిగినప్పుడు అసలు యాక్చువల్గా వెలుగు అనేటువంటి మధ్యలో ఉంటుంది కదా, అక్కడ పక్కకు జరిపేసి ఇక్కడ హైలైట్ వార్తని పైకి తీసుకొస్తుంటారు. అంటే చాలా కొన్ని సందర్భాలలో అది ఉంటుంది. అది ప్రత్యేకంగా ఎందుకు చేస్తుంటారంటే గొప్ప విషయం చెప్పడానికి అట్లా ఏది ఆ క్యాప్షన్ని పక్కకు పెట్టేసి తర్వాత ఇది లేపుతుంటారు అనమాట. ఇది టీ20 వరల్డ్ కప్ 3వ గెలుచుకుంది ఇండియా టీం. సంజు శాంసన్, ఇటు ఇషాన్ తర్వాత బూమ్రా వీళ్ళిద్దరు మొత్తం కూడా నిన్న పటాకులు కాదు, రాత్రి మొత్తం పటాకులతోటి దద్దరెళ్ళిపోయింది మొత్తం కూడా దేశమంతా. మూసీ ప్రాజెక్టుపై వెనుకడుగు వేయం, గాంధీ విగ్రహానికి నిన్న చూపించి వచ్చేది మొత్తం కూడా మామూలు కాదు కథ. ఇది జే ధ్వానాలతోటి మొత్తం కూడా దద్దరిల్లిపోయింది. మనకు పాట పెట్టొద్దు, ఇగో మనకు అవన్నీ ఉంటాయి, రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. పాట పెడితే మంచిగా అనిపిస్తుంది కానీ పాట పెట్టొద్దు అనేది ఒక రూల్ ఉంటుంది మనకు. నిన్న టీ20 వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా టీమిండియా మొత్తం కూడా సంబరాలు చేసుకుంది. అద్భుతమైనటువంటి ఆట తీరుతో క్రీడాకారులందరూ కూడా వస్తే ఇక్కడ గుజరాత్లో జరిగింది. మన దేశంలో జరిగినటువంటి మ్యాచ్లో మనకు కప్ రావడం అనేటువంటిది టీ20లో గ్రేట్ విషయంగా చెప్పుకుంటారు. ఇది టీ20 వరల్డ్ కప్కి సంబంధించినటువంటి వార్త. మూసీ ప్రాజెక్టుపై వెనుకడుగు వేయం, గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు అనేది పచ్చి అబద్ధం. అసలు యాక్చువల్గా చాలామంది నిజంగా తెలియక రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏమని, ఇక్కడ మూసీ దగ్గర మొత్తం గాంధీ విగ్రహం పెట్టడానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, తర్వాత ఇట్లా ఆగమాగం చేస్తుంది అనేటువంటి ప్రచారం బాగా చాలా సోషల్ మీడియాలో కానీ చాలా యూట్యూబ్ ఛానల్లో కానీ తర్వాత పెద్ద మీడియాలో కూడా అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఇటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి.
అంటే అసలు యాక్చువల్గా అది కరెక్టా కాదా ఏంది అని తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటూ పోతారు. 5,000 కోట్ల 5,000 కోట్ల నిజంగా 5,000 కోట్లు అవుతుందా? దానికి అయ్యే ఖర్చు ఎంతనంట 70 కోట్లు అంట. 70 కోట్ల రూపాయలకు మొత్తం కూడా 5,000 కోట్లు ఖర్చు అయిపోతుంది, మొత్తం ఆగమైపోతుంది అనేటువంటి మాటలు మొత్తం కూడా చెప్తా ఉన్నారు. గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు అనేది పచ్చి అబద్ధం. దానికి అయ్యేది 70 కోట్లే అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. నగర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఎవరిని ఉపేక్షించాం, పేదల జీవితాలతో ఎవరు రాజకీయం చేయొద్దు. ఉత్తరాదిలో రివర్ ఫ్రంట్కు సపోర్ట్ చేసి ఇక్కడ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అక్కడ మొత్తం కూడా అంటే గంగా నది ప్రక్షాళన కానీ తర్వాత చాలా నదులు నర్మదా నది కానీ అన్ని నదుల ప్రక్షాళనకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నది. మరి ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి మూసీ నదిని సుందరీకరణ చేస్తామని చెప్పేసి అంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడుగుతున్నాడు ముఖ్యమంత్రి. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఒకవేళ అంటే అది దాంట్లో వెనుక కథ కార్యక్రమాలు కొంతవరకు పక్కకు పెడితే మూసీ సుందరీకరణ కానీ మూసీలో ఈ గోదావరి జలాలు తెచ్చేసి మొత్తం కూడా మంచినీళ్ళు పారిస్తే కనుక నిజంగా కూడా ఇక్కడ పరివాహక ప్రాంతాలకు చాలా మేలు జరుగుతుంది. మరి ఎంతవరకు చేస్తారు ఏం కథ అనేది పక్కకు పెడితే నిజంగా ఒకవేళ చేస్తే మాత్రం డెఫినెట్గా మంచిగా జరుగుతుంది. ఇక మూసీ ప్రక్షాళనపై జర్నలిస్టులు వాస్తవాలను రాయాలి. జర్నలిస్టుల సొంతింటి కళ నెరవేరుస్తాం, ఫ్యూచర్ సిటీలో జర్నలిస్ట్ కాలనీ నిర్మిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇట్లనే కేసీఆర్ చెప్పిండు, అవతల పడ్డాడు. మరి నిజంగా కూడా ఏది ఇప్పుడు ముఖ్యమంత్రి అది చేస్తాడా అని చెప్పేసి చాలామంది ఆగిపోయినాయి. ఈ మహిళా దినోత్సవం ఎందుకంటే ఇల్లు అనేది మహిళల చేతుల్లో ఉంటే మహిళల గౌరవం పెరుగుతుంది. ఒక వే ఫార్వర్డ్ ఏదో నేను ఆలోచన చేస్తున్నా. తొందరలోనే తప్పకుండా మీకు ఒక మంచి వార్త వినిపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే చట్టంలో మీకు సమస్య రాకుండా మీకు అవకాశం ఇవ్వాలనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పటివరకు మీకు వచ్చిన అవకాశాలు చట్టం వల్ల కొంత ఇబ్బంది వచ్చి సుప్రీంకోర్టు కూడా స్టక్ డౌన్ చేసింది. దానికోసం అడ్వకేట్స్తో వీళ్ళతో మాట్లాడుతున్నా. మనం ఫ్యూచర్ సిటీ నిర్మించుకుంటున్నాం. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, జర్నలిస్టులకి ఫ్యూచర్ సిటీలో ఒక మంచి, అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఇళ్ల పట్టాలు చాలా రోజులు పెండింగ్ ఉంటే నేను నాకు ఇచ్చినవి ఆగిపోయినాయి. ఈ మహిళా దినోత్సవం ఎందుకంటే ఇల్లు అనేది అంటున్నారు కానీ నిజంగా నిర్మిస్తారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అథారిటీస్ ఉన్నాయి, కంప్లైనింగ్ అథారిటీ టు ఎగ్జామిన్ దేర్ న్యూస్ అండ్ అయితే ఇట్లా మరి చెప్తున్నారు మంచిగా ఉన్నది కానీ మరి నిజంగా ఇస్తారా అనేటువంటిది డౌట్ ఉన్నది, నమ్మకం లేదు దొరా అంటున్నారు. యాక్చువల్గా గతంలో కేసీఆర్ కూడా ఇట్లనే చెప్పిండు, అవతల పడ్డాడు. ఏది మీకు డబుల్ బెడ్రూమ్ సరిపోదు, ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి, ఇంతేడు సందే సరిపోతుంది, పెద్ద పెద్దవి కావాలని చెప్పేసి భారీ డైలాగులు కొట్టిన అవతల పడ్డాడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు 100% ఇస్తారా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సరే మీరు ఒకవేళ నిజంగా ఒకవేళ ఇల్లు కట్టిస్తారా కట్టిరా తర్వాత పక్కకు పెడితే కనీసం ఇంటి జాగనైనా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాయి జర్నలిస్ట్ సంఘాలు. ఎందుకంటే మేము కూడా జర్నలిస్ట్ సంఘాల్లో భాగస్వాములుగా ఉన్నాం. కాబట్టి నేను ఏమంటున్నంటే మిమ్మల్ని అధికారంలోకి పంపించడానికి లేకపోతే అధికారంలో గద్దెనెక్కించడానికి జర్నలిస్టులు అవసరమవుతారు. మీకు ఫోటోలు కొట్టాలి, రాతలు రాయాలి, తర్వాత ఆహా ఓహో సూపర్ డూపర్ అని చెప్పేసి రాయాలి. మీ పథకాలు, మీ సంక్షేమ పథకాలు ఏమైతే మేనిఫెస్టోలు ఉంటాయో అసలు సూపర్ అయిపోతే మంచిగా అయిపోతుంది అట్లా అని చెప్పేసి రాయాలి. తర్వాత ప్రజలకు మంచిగా తెలపాలి. అసలు యాక్చువల్గా మీ పార్టీ అధికారంలోకి వస్తే మంచి జరుగుతున్నటువంటి ప్రచారం చేయాలి. ఇవన్నీ చేసి మిమ్మల్ని తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెడితే తూకిస్తే మైకిస్తే ఏమైందిరా భయ్ నువ్వెంత, నీ కథ ఎంత, ఇక ఇటువంటి డైలాగులు కొంతమంది చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బంద్ చేస్తే మంచిది. ఎందుకంటే జర్నలిస్ట్ అంటూ నిజంగా కూడా అంటే 4th ఎస్టేట్ అని చెప్పేసి అంటుంటారు. అంటే 3 రంగాలు ఏవైతే ఉన్నాయో, 3 పిల్లర్లు ఏవైతే ఉంటాయో 4వ ఎస్టేట్గా ఇక్కడ జర్నలిస్టులు చెప్తూ ఉంటారు. అయితే మరి జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు ఇప్పుడు మీరు అమ్ముకోవడానికి ఎకరాల భూమి ఉంటుంది. ఇక్కడ కోకాపేట కానీ పీకాపేట కానీ ఇంకెక్కడ కానీ, లేకపోతే ఎస్ఈజెడ్ల పేరుతోటి స్పెషల్ ఎకనామిక్ జోన్ల పేరుతోటి ఆ ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతోటి 1000 ఎకరాల భూములను ఎవరికి, పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడానికి మీకు భూమి దొరుకుతుంది. మరి జర్నలిస్టులకు సంబంధించి మిమ్మల్ని గద్దెనెక్కించడానికి కారణమైనటువంటి జర్నలిస్టులకు సంబంధించి కనీసం ఇంటి స్థలం ఇవ్వమంటే సరే, ఇప్పుడు నువ్వు ఇల్లు కట్టిస్తావా కట్టియవా తర్వాత విషయం, నీ దగ్గర పైసలు ఉంటే కట్టి, లేకపోతే అది అవసరం లేదు. కానీ కనీసం సొంతింటి కల నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది జర్నలిస్టులు బాధపడతా ఉన్నారు. చాలామంది జర్నలిస్టులు ఆవేదన చెందుతూ ఉన్నారు.
ఇంటి కిరాయిలు కట్టలేక ఇల్లు గడవలేక బయటకు వస్తే అందరు పరిశాని, తర్వాత ఊపరి షేర్వాణి అన్నట్టుగా జర్నలిస్టుల జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాలు చెప్తున్నాయి, అవతల వాడుతున్నాయి. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా ప్రాజెక్టుల పేరుతోటి, రకరకాలుగా అవి ఇవి పేరుతోటి లక్షల కోట్లు కొల్లగొడుతున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, ప్రభుత్వంలో ఉన్న గద్దెనెక్కినటువంటి ఎవరైతే నాయకులకు జర్నలిస్టుల సమస్యలు అనేటువంటి కనిపిస్తలేవు. అరే అక్రిడేషన్ ఉంటే అక్రిడేషన్కి 1,00,000 నిబంధనలు, తర్వాత ఇంటి స్థలం ఇస్తారా అంటే అది ఇస్తానని అవతల పడ్డాడు. 30 ఏళ్ల కింద జర్నలిస్టుల కంటే వాళ్ళు ఎవరు అంతా మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళే ఆ జర్నలిస్టుల కాలనీలకు సంబంధించి తీసుకున్నారు 30 ఏళ్ల కింద. ఇప్పుడు నూతన తరానికి అసలు యాక్చువల్గా పెద్ద విషయమే కాదు ఇది. దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జర్నలిస్టులకు స్థలాలు కేటాయిస్తే పోయేది ఏముంటుంది? అరే ఇంటి స్థలం కేటాయిస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు కదా. అరే కిరాయిలు కట్టలేక రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు పాపం. అంటే వాళ్ళని కన్సిడర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఒకవేళ మీరు ఇట్లనే మాటలు చెప్పుకుంటూ పోతాం, డైలాగులు కొడతాం, అవతల పడతాం అంటే డెఫినెట్గా మీ పని చేసేటువంటి కార్యక్రమం కూడా జర్నలిస్టులు తీసుకోవడం తథ్యం. ఇది బరాబర్ తీసుకుంటారు. తీసుకోకపోతే తీసుకుంటే చేస్తాం, మేమే బరాబర్ చేస్తాం. మరి ఒక మంచి మాట అయితే చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా జర్నలిస్టుల కోసం కాలనీలు ఏర్పాటు చేస్తాం, మంచిగా ఉంటాడు చేస్తామని చెప్పేసి అన్నాడు. మరి నిజంగా అది నిలబెట్టుకుంటాడా లేకపోతే మరి చేస్తారా చేయరని చూడాలి. చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. మూసీ ప్రక్షాళనపై జర్నలిస్టులు వాస్తవాలను రాయాలి, జర్నలిస్టుల సొంతింటి కళ నెరవేరుస్తాం, ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టు కాలనీ నిర్మిస్తాం. మరి కాలనీ నిర్మించి పెద్ద వాళ్ళకి నలుగురికే ఇచ్చేస్తాం, లేకపోతే పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాం, మా వాళ్ళకే ఇచ్చేస్తాం, ఇటువంటి కూడా బంద్ చేయరు. నిజంగా జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో, నిజంగా కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు, నిజాయితీగా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. మహిళా పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తాం, కాలేజీ విద్యార్థులకు ఇవి అంటే ఎలక్ట్రానిక్ స్కూటీలు అందిస్తామని చెప్పేసి అంటున్నాడు. అవి మేనిఫెస్టోలో కూడా పెట్టిండ్రు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం ప్రసంగం. నగర భవిష్యత్తును మార్చే మూసీ ప్రక్షాళనపై వెనక్కి తగ్గేదే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదల జీవితాలతో ఎవరు రాజకీయం చేయొద్దని కోరారు. నగర అభివృద్ధికి పరిశుభ్రతకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించే ఏ శక్తినైనా ఉపయోగించేది లేదని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యమే తన ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని వెల్లడించారు. నాడు సామాన్యుడు పోలేని ప్రగతి భవన్ గడిలను నేడు అందరికీ అందుబాటులో ఉండేలా ప్రజాభవన్ వేదికగా మార్చేశామని చెప్పారు. తీసుకుపోయి మంచిగా మార్చేసారు, కానీ మరి పనులను అవుతున్నాయి అంటే అయితలేవు. ఆడికి పోయి ప్రజాభవన్ పోయి చాలామంది అర్జీలు పెట్టుకుంటున్నారు. మా సమస్యలు పరిష్కారం అవుతాయా అని చెప్పేసి అర్జీలు పెట్టుకుంటే ఒకసారి 2 సార్లు 4 సార్లు 10 సార్లు తిరిగినా కానీ సమస్యలు పరిష్కారం అయితలేవు. ఏడున్నాయి గానే ఉంటున్నాయి లెక్క. చాలామంది ఇక్కడ ఈ ఆఫీస్కి వస్తూ ఉన్నారు. ఆఫీస్కి వచ్చేసి తీర్మానం ఆఫీస్కి వస్తే అట్లన్న పరిష్కారం అయితే అని చెప్పేసి చాలామంది వస్తూ ఉన్నారు. మేము సాధ్యమైనంత వరకు అక్కడ కలెక్టర్లతో కానీ ఎస్పీలతో కానీ ఉన్నటువంటి ఉన్నతాధికారులతోటి కానీ అధికారులతో అందరితో మాట్లాడి, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళతో మాట్లాడి వాటిని అంటే వాళ్ళ బాధలు తీర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ మొత్తం క్యూ కడుతున్నారు. ప్రగతి భవన్ పోయిన వాళ్ళు కూడా అక్కడ ప్రజాభవన్ పోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఇడికే వస్తున్నారు. గత పాలకుల్లా తాను ఉత్సవ విగ్రహంలా కాకుండా ప్రతిరోజు సామాన్య ప్రజల మధ్య ఉంటూ వారి కష్టాలు తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజాభవన్లో ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఏ దేశంలోనైనా మహిళలు ఆర్థిక శక్తిగా ఎదిగినప్పుడే ఆ దేశం ప్రపంచ పటంలో అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందుతుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మహిళా పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానాలను, రాయితీలను తీసుకురాబోతుందని చెప్పారు. హైదరాబాద్ లాంటి ప్రతిష్టాత్మక జిల్లాకు మహిళలను కలెక్టర్లుగా నియమించామని, నక్సలైట్లు లొంగుబాటులోనూ మహిళా అధికారుల చొరవ అభినందనీయమని చెప్పేసి చెప్పిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంచిగా ఉన్నది. మహిళా దినోత్సవం సందర్భంగా వరాల జల్లు కురిపించిండ్రు. కాకపోతే వాటిని అమలు చేసేటువంటి బాధ్యత కూడా తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా జర్నలిస్టులకు జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన మంత్రులు. జర్నలిస్టులు అంటే మరి ఎవరు అనేది కూడా మరి మీరు కూడా ఒక డెఫినేషన్ తీసుకుంటే మంచిగా ఉంటుందేమో. ఎవరు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నారు, మీ ప్రభుత్వం రావడానికి, అధికారంలోకి రావడానికి ఎవరు కారణమైనరు, వాళ్ళని పక్కకు పెట్టేసి మీకు ఇప్పుడిప్పుడు ఎవరో భజన చేసుకుంటా టాటా డుడ్డు పిపిపి అని చెప్పేసి ఇట్లా భజన చేస్తారని మేము జ్ఞాపికలు ఇస్తాం, అది చేస్తామంటే మీది ఇది గొప్ప విషయం ఏం కాదు.
అరే ఎవరు పనిచేసిండ్రు? అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మొత్తం కూడా అరాచకాలు, తర్వాత అక్రమంగా అన్యాయంగా ప్రజల్ని హింసిస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పేసి కొట్లాడినాం కదా. ఈ కొట్లాడిన వాళ్ళని పక్కకు పెట్టేసి ఇప్పుడు ప్రత్యేకంగా కొంతమందికి మాత్రమే మీకు భజన చేసిన వాళ్ళకు, మీకు డోలు కొట్టిన వాళ్ళకు, మీకు డప్పు కొట్టేటోళ్లకు, ఇగో ఇటువంటి వాళ్ళకి అంటే ఇవి ఇప్పుడు ఆహా ఓహో సూపర్ స్టార్ డూపర్ స్టార్ అని చెప్పేసి చెప్పిన వాళ్ళకు మీరు ఇస్తామనుకుంటే అది మీ అవివేకం అవుతుంది, దుర్మార్గం అవుతుంది. మీరు ఇచ్చినట్టు పెద్దగా ఏదో గొప్పగా ఫోటోలు తీస్తుంది కాదు ఇది లెక్క. అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. అవన్నీ మర్చిపోతారు, గతం అంతా మర్చిపోతారు కొంతమంది. ఇక అగ్నికీలల్లో ఆయిల్ డిపోలు ఇరాన్లో మొత్తం కూడా దాడులు చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ. ఇరాన్ కూడా ప్రతి దాడులు చేస్తుంది. ఇరాన్ చమురు నిల్వ కేంద్రాలపై అమెరికా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. ఇక ఆయిల్ డిపోలపై దాడుల కారణంగా దట్టమైన పొగలు అలుముకోవడంతో పట్టపగలు టెహ్రాన్ సిటీలో చిమ్మ చీకటి కనిపిస్తుంది. చూసుకోగా పొగలతోటట పగటిపూట. 5 ఆయిల్ స్టోరేజీ కేంద్రాలపై బాంబుల వర్షం. టెహ్రాన్ వీధుల్లో ఎటు చూసినా మంటలే. ఆకాశంలో 100 మీటర్ల వరకు కమ్మిన పొగలు. ఇక కుద్స్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ కూడా ధ్వంసమైంది. లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. 12 మంది చనిపోయినట. తీవ్ర ప్రతీకార దాడిలోకి దిగిన ఇరాన్ బహ్రెయిన్లోనూ అమెరికా బేస్లపైన మిసైల్ అటాక్ చేసింది. 21 మంది యుఎస్ అమెరికా సైనికులు చనిపోయినరు. వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ పైన డ్రోన్ దాడి. ఇరాన్పై వారంలో 6500 బాంబులు వేశామని చెప్పేసి ఐడిఎఫ్ అంటుంది. ఇక ఇరాన్లో 2400 మంది చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు తీవ్రమయ్యాయి. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఆదివారం తెల్లవారుజామున టెహ్రాన్ పరిసరాల్లో 5 కీలల చమురు నిల్వ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో ఆయిల్ డిపోలు పేలిపోయి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. టెహ్రాన్ వీధులంతా ఎటు చూసినా మంటలు వ్యాపించాయి. సిటీపై ఆకాశంలో 100 మీటర్ల పొడవున దట్టమైన నల్లని పొగలు కమ్మేయడంతో తెల్లవారిన సూర్యుడు కనిపించని భయానక పరిస్థితి నెలకొన్నది. ఇరాన్పై మున్ముందు మరిన్ని సర్ప్రైజింగ్ అటాక్స్ ఉంటాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. ఆయిల్ డిపోలపై జరిగిన దాడుల్లో 4 ట్యాంకర్ డ్రైవర్లు చనిపోయారు. టెహ్రాన్లోని కుద్స్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ను కూడా బాంబులతో పేల్చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక టెహ్రాన్తో పాటు అల్ఫ్రోజ్, తర్వాత యాజ్డ్, ఇస్ఫహాన్లోనూ ఇజ్రాయెల్ అమెరికా బలగాలు దాడులు చేశాయి. ఇలాగే లెబనాన్లోని హెజ్బుల్లా మిలిటెంట్లపైన ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బీరూట్లోని ఓ హోటల్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 12 మంది చనిపోయారట. మొత్తం కూడా ఆగమాగం ఉన్నది పరిస్థితి. ఇక పాలమూరు ప్రాజెక్టులపై స్పెషల్ డ్రైవ్, యుద్ధ ప్రాతిపదికన వాటిని పూర్తి చేస్తామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. 2028 నాటికి, ఎందుకంటే పైసలు వస్తాయి కాబట్టి చేస్తారు, కంప్లీట్ చేస్తారు, అట్లేం లేదు. కంప్లీట్ చేయాలి అసలు యాక్చువల్గా రైతుల కోసం, కానీ ఇంకా అందులో వేరే కథ కూడా ఉంటుంది. 2028 నాటికి పాలమూరు రంగారెడ్డి పూర్తి. వచ్చే ఏడాది మార్చికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ కంప్లీట్ చేస్తామట. ఇక ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై మంత్రులు ఎమ్మెల్యేలతోటి రివ్యూ చేసిండ్రు. ఇక ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను చంపిన భార్య. ఇక ఇటువంటి ఏమంటారు దీని మనిషిని? మనిషా, గాడిద, పశువా, ఇంకంతకంటే హీనమా? పతివ్రత. ఇటువంటి ప్రతివ్రతలు ఉండాలి. లంగా వేస్ట్ ఫెలో. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తకు అనారోగ్యంతో ఉంటే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం 4 మనుషులను ఇచ్చి చంపేసిందట. కారుతో గుద్దిచ్చి చంపేసిందట. లోపల పడ్డది వేస్ట్ ఫెలో. ఇంకా తిట్టాలంటే రకరకాల బూతులు వస్తున్నాయి. ఇటువంటి మనుషులను చూసుకుంటే పెళ్లి చేసుకోవాలంటే కూడా భయం అవుతుంది. అటువంటి పరిస్థితులు ఉన్నాయి పాపం. చాలామంది ఇప్పుడు ఈ మధ్యలో, అప్పుడేమో అసలు యాక్చువల్గా పాతకాలంలో అంటూ ఉంటుండే, అయ్యో ఇట్లా మహిళా మృతి తర్వాత ఇట్లా అని చెప్పేసి వరకట్న వేధింపులు ఇట్లా రకరకాలుగా ఉంటుండే అప్పట్లో. ఇప్పుడు పండుకున్న భర్తని తీసుకుపోయి ఎప్పుడు చంపేస్తుందో, ఇప్పుడు మెత్త పెట్టి చంపుతుందో, లేకపోతే గుద్ది చంపుతుందో, లేకపోతే మన విషం పెట్టి చంపుతుందో అనే భయపడే పరిస్థితులు వచ్చినాయి. భార్యను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈ వేస్ట్ ఫెలో 4 మనుషులు ఇచ్చి చంపేసిందట 60 లక్షల కోసం. మద్యం తాగించి కారుతో వెనక నుంచి ఢీ కొట్టించి హత్య చేసిందట. ఇగో ఇట్లా ఫోటో ఇది. 66 లక్షల కోసం 4 కలిసి ప్లాన్ చేసింది. యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు, యాక్సిడెంట్లో చచ్చిపోయిందని చెప్తానికి చేసిందట.
దొంగ వేస్ట్ ఫెలో. ఇక బూతులు వస్తున్నాయి. ఖమ్మంలో ఘటన 5 రోజుల్లోనే కేసును ఛేదించారు పోలీసులు. మంచి పని చేసిండ్రు. దాన్ని తీసుకుపోయి మొత్తం ఏం చేసినా పాపం లేదు ఇక ఆ మనిషిని. అది మనిషి కాదు, గాడిద కంటే ఇంకా హీనం వేస్ట్ ఫెలో. ఇక ఢిల్లీలో ఫస్ట్ రింగ్ మెట్రో అని చెప్పేసి ప్రధానమంత్రి చెప్తున్నాడు. దేశంలో తొలి రింగ్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఢిల్లీలో ప్రారంభించారు. 2 కొత్త మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు 3 కారిడార్లకు శంకుస్థాపన చేశారు. కొత్త మెట్రో కారిడార్తో పింక్ లైన్ పొడవు 71.56 కిలోమీటర్లకు పెరిగి దేశంలోనే తొలి పూర్తిస్థాయి రింగ్ మెట్రోగా మారిందని చెప్పేసి అక్కడ ఇప్పుడు రింగ్ రోడ్ ఉంది కదా, అట్లా మెట్రో కూడా పెట్టినట్ట. ఎందుకంటే దూర ప్రాంతాలకు చాలా ఈజీగా ఉంటుంది అందుకు. ట్రంప్ను వదిలిపెట్టామని చెప్పేసి అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ హెచ్చరించారు. అయితే తమ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. యుద్ధంలో అమెరికాకు సహకరిస్తున్న దేశాలపై కూడా ఇరాన్ ఎదురుదాడి చేస్తుందని హెచ్చరించిందంట. ఎవరు? అలీ లారిజానీ. ఎవరితను అంటే అక్కడ ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అంట. మనోడు చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ అని చేస్తామని అంటుండు. మరి ఏం చేస్తారు? అసలు లారిజానీ ఎవరు? ఇరాన్ అగ్రనేత అలీ లారిజానీ చేస్తున్న హెచ్చరికను ట్రంప్ కొట్టిపారేశారు. లారిజానీ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, అతడి హెచ్చరికలను అస్సలు పట్టించుకోనని అన్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని అమెరికా పూర్తిగా తుడిచిపెట్టేసిందని ట్రంప్ చెప్పిండు. చెప్పిండు మంచిగా ఉన్నది, కానీ వాళ్ళు కూడా ఇరాన్ వాళ్ళు కూడా తగ్గుతలేరు. ఇక హెచ్పివి వ్యాక్సినేషన్ షురూ అయింది. ఎందుకంటే ఇది క్యాన్సర్కి సంబంధించి పిల్లలకి వేసిండ్రట. ప్రారంభించిన మంత్రుడు దామోదర సీతక్క 4,000 విలువైన వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తున్నామని వెల్లడి. మహిళలకు 30 రకాల ఉచిత హెల్త్ టెస్టులు, బస్టాండ్లో తల్లుల కోసం ప్రత్యేక ఫీడింగ్ రూమ్స్ అంట. మహిళా వసతి పోర్టల్ బుక్లెట్ ఆవిష్కరణ. ఆదివాసీ భవన్లో మహిళా దినోత్సవం 31 మంది పారిశ్రామికవేత్తలకు సన్మానం చేసిరట. ఇక ఇవాళ నుంచి 2వ విడత పార్లమెంటు సమావేశాలు ఉంటాయి. ఇక స్పీకర్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై చర్చకు కాంగ్రెస్ పట్టుబడుతుంది. ఇప్పటికే 18 మంది ప్రతిపక్ష ఎంపీల సంతకం చేసినారు. పశ్చిమాసియా పరిణామాలపై డిబేటు, విప్ జారీ చేసిన అధికార ప్రతిపక్షాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. జగజ్జేత భారత్, పొట్టి క్రికెట్లో మనకు తిరుగులేదని మరోసారి రుజువైంది. 2024 T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఈ ఫార్మెట్లో పూర్తి ఆధిపత్యం కనబరుస్తున్న భారత జట్టు ఇప్పుడు 2026 వరల్డ్ కప్లోనూ అదరగొట్టింది. అంచనాలకు తగ్గట్టే రాణిస్తూ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టైటిల్ నిలబెట్టుకుంది. వరుసగా 2వసారి, మొత్తంగా 3వసారి T20లో జగజ్జేతగా నిలిచి చరిత్ర సృష్టించింది భారత జట్టు. మొత్తం మీద కంగ్రాచులేషన్స్. ప్రజాధనంతో ప్రచారమా? తెలంగాణ ఖజానాలో కోట్ల రూపాయల దుబారా. సీఎం వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచేటు. యుద్ధం విషయంలో కాంగ్రెస్ భయాన్ని సృష్టిస్తోంది. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు ఉండదు అని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టిండు కాంగ్రెస్లో. మహిళా ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి. కీలక శాఖల అధిపతులందరూ మహిళలే. కులాల మధ్యనే కాదు, స్త్రీ పురుషుల మధ్య వివక్ష. హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చుతాం. గాంధీ విగ్రహానికి 70 కోట్లే ఖర్చు అవుతుంది, కానీ 5,000 కోట్లు అని చెప్పేసి ప్రచారం చేస్తారని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి చెప్పిండు. ఇక రైట్ పాలిటిక్స్, కాషాయంలోకి ఎరుపుదండు విలీనమా? మోదీ ప్రభుత్వ ప్రణాళికతో మావోయిస్టు ఉద్యమం నిర్వీర్యం. మరో స్వాతంత్ర ఉద్యమ తరహాలో ప్రణాళికలు. గాంధీ, పటేల్ తరహా పాత్ర పోషించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పార్టీ చీఫ్ సహా లొంగుబాటలో అగ్రనేతలు కాషాయ రాజకీయ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతారని అంచనా వేస్తున్నట. దేశ రాజకీయాల్లో ఇప్పుడిదే ప్రధాన చర్చ అని చెప్పేసి అంటున్నారు. మొత్తం మీద మావోయిస్టులు లేకుండా మావోయిస్టు రహిత దేశంగా చేస్తాము మార్చి 31, ఈ నెల 31, 2026 అని చెప్పేసి గతంలోనే ప్రకటించిండు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అట్లనే నడుస్తూ ఉంది అని చెప్పేసి ఒక కథనం కనిపిస్తుంది. నేపాల్ ప్రధానిగా బాలెన్ షా. ఎన్నికల్లో ఆర్ఎస్పీ సునామీ. ఆదివారం రాత్రి వరకు 156 స్థానాల ఫలితాలు వెల్లడైతే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 120 స్థానాల్లో గెలుపొందిందంట. 6 చోట్ల లీడింగ్లో ఉన్నది. ఇక ఆర్ఎస్పీ ప్రభంజనంతో 3 మాజీ ప్రధానుల్లో 2 ఓటమి పాలైనరు. ఎన్ఎస్పీకి 17 స్థానాలే.
యుఎంఎల్కు 7, తర్వాత ఎన్సీపీకి 7 స్థానాల్లో గెలుపు. ఇవాళ పూర్తి స్థాయి ఫలితాలు బయటకు వస్తాయి. నేపాల్లో వీడంట మన భారత్కు వ్యతిరేకంగా ఉంటాడట. యుద్ధం ఉధృతం. పశ్చిమాసియాలో 9వ రోజు ఉద్రిక్తతలు. గల్ఫ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడులు. ఇక ఇరాన్లోని పలు నగరాలపై ఇజ్రాయెల్ క్షిపణుల దాడులు చేస్తూ ఉంది. మమతను దేశం క్షమించదు. రాష్ట్రపతి పర్యటనలో బెంగాల్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటింది. బెంగాల్లో రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘన. మమతా బెనర్జీపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేసినట. గల్ఫ్ దేశాల నుంచి 52,000 మంది ఈ నెల మొదటి వారంలో తిరిగి వచ్చిన భారతీయులు. రానున్న రోజుల్లో మరిన్ని విమాన సర్వీసులు అని చెప్పేసి వెల్లడించింది కేంద్ర విదేశాంగ శాఖ. సర్కార్ కక్కుర్తి. డిజిటల్ క్రాప్ సర్వే ఎన్యూమరేటర్లకు చెల్లింపుల్లో కోత పెట్టిరట. పంటల సాగు లెక్కింపు సర్వే చెల్లింపుల్లో వ్యత్యాసం. ఒక్కో ఫోటోకు 10 రూపాయల చొప్పున కేంద్రం ఇస్తుందట. వీడు 3 రూపాయల కోత పెట్టి 7 రూపాయలు ఇస్తున్నాడు తెలంగాణ సర్కార్. యాప్ నిర్వహణ ఖర్చు కోసమే అని చెప్పేసి వ్యవసాయ శాఖ అంటుంది. 2 కోట్ల రూపాయల పైన తేడా అని చెప్పేసి తేడాపై అనుమానాలు. పక్క రాష్ట్రమైన ఏపీలో 10 రూపాయల చొప్పున చెల్లిస్తున్నట. కేంద్రం 10 రూపాయలు ఇస్తే 7 రూపాయలు ఇస్తున్నట. 3 రూపాయలు జేబులు వేసుకుంటారు. 30 నెలల్లో పాలమూరు పూర్తి. ఇక 2027 మార్చి నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్ సాగర్ కూడా ప్రాజెక్టుల భూసేకరణకు జూన్ 2 నాటికి 5,000 కోట్లు. జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల పెరిగిన లిఫ్ట్ ఖర్చులు. జూరాల డిసిల్టింగ్ పనులు వెంటనే ప్రారంభించాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక జోష్ కొనసాగించాలి. కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అంటున్నాడు. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి 50వ వివాహ వార్షికోత్సవం పెళ్లి అయిన సందర్భంగా 50 ఏళ్ళు అయిందట మల్లారెడ్డికి. ఇది పాలమైన పూలమ్మిన మల్లారెడ్డి ఉంది కదా, పాల మల్లారెడ్డి సందర్భంగా క్రికెట్ టోర్నీ ప్రారంభం. వార్షికోత్సవానికి మల్పనగా నామకరణం చేసిండు కేటీఆర్. మల్పనట ఇది. ఇది ఇట్లా ఉంటే ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఇది పెడదామా, అది పెడదామా? రైట్. ఇక తీన్మార్ తిరంగా. తిరంగా అంటే 3 రంగుల జెండా. మళ్ళీ భారత్ T20 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలో ఆడిన 4 మ్యాచ్లు గెలిచిన ఏదో ఆందోళన. ఆ ఆందోళనను నిజం చేస్తూ సూపర్ 8లో ఓ పెద్ద జట్టు ఎదురవగానే షాక్. ఆ షాక్ నుంచి తేరుకొని సెమీస్ చేరిన, ఆపై సెమీస్లోనూ గెలిచిన ఫైనల్ ముంగిట ఎక్కడ లేని టెన్షన్. ఆ టెన్షన్కు కారణాలు ఎన్నో. అయినప్పటికీ జగజ్జేతగా నిలిచింది భారత జట్టు. ఇక టీమిండియాకు జేజేలు అని చెప్పేసి ప్రత్యేకంగా సంపాదకీయం రాసిండ్రు. ఇక ఈ టోర్నీకి ముందు వరకు 9 T20 ప్రపంచ కప్పులు జరిగితే ఒక్కసారి ఆతిథ్య జట్టు విజేతగా నిలవలేదు. ఏ దేశంలో జరిగితే ఆ దేశం ఎప్పుడు కూడా విజేతగా నిలవలేదు. అది భారత నిలిచింది ఇట్లా T20లో. తొలిసారి ఈ ఘనత సాధించింది టీమిండియానే. వరుసగా రెండోసారి T20 వరల్డ్ కప్ను కూడా, ప్రపంచ కప్ను కూడా గెలుచుకున్నది భారతే. వరుసగా రెండోసారి, తర్వాత మొత్తం మూడు సార్లు T20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుకు అభినందనలు. సాధారణ నైపుణ్యం, పట్టుదల, సమిష్టి కృషిని ఈ గొప్ప విజయం ప్రతిబింబిస్తుంది అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కామెంట్ చేసిండు. అభిమాన కోటికి ఇంకోటి, ఒకడే ఒక్కడు మునగాడు, సమయానికో హీరో అని చెప్పేసి ప్రత్యేకంగా ఇక్కడ బూమ్రా కానీ, తర్వాత ఇక్కడ శాంసన్ కానీ వాళ్ళందరి గురించి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. విద్యార్థులకు ఈ స్కూటీలు అతివల సంక్షేమానికి పెద్దపీట. అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తున్నాం. మహిళా ప్రాధాన్యత రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకుందాం. మూసీ నిర్వాసితులకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయాలు చేస్తామని చెప్పేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. చమురు క్షేత్రాలపై దాడి. టెహ్రాన్ గగనతలంలో కమ్ముకున్న పొగలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. దారుణంగా ఉంది పరిస్థితి. ఇరాన్, లెబనాన్లోని కీలక ప్రాంతాలు, మిలిటెంట్ కేంద్రాలే ఇజ్రాయెల్ లక్ష్యమంట. గల్ఫ్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల వర్షం. యుఏఈపై 100కు పైగా ప్రయోగం. బహ్రెయిన్లో నీటి శుద్ధి ప్లాంటుపై, సౌదీలో భారతీయుడు సహా 2 మృతి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. చూసిరుగా ఇట్లా జరుపుతారనమాట. అంటే గొప్ప విజయం సాధించినప్పుడు, గొప్పగా
అట్లా వచ్చినప్పుడు ఇటువంటి టైటిల్ని జరిపేస్తారనమాట పేపర్లకు. తీన్మార్ విక్టరీ, టీమిండియాదే T20 వరల్డ్ కప్ ముచ్చటగా 3వసారి సొంతం. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగులతో విజయం సాధించింది. ఇక సంజు, అభిషేక్, ఇషాన్, దూబే మెరుపు బ్యాటింగ్తో 255 పరుగుల భారీ స్కోర్. ఇటు బంతితో బూమ్రా, అక్షర్ పటేల్ మ్యాజిక్ చేసిండ్రు. కివీస్ 159 రన్లకి ఆల్అవుట్ అయింది. ఆదిత్య దేశానికి కప్ ఇదే తొలిసారి. మొత్తం మీద ఇట్లా నడుస్తూ ఉంది. ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటాం, ఖమేనీ సహా మా ప్రజల హత్యకు బదులు తప్పదు, మా జైల్లో అనేక మంది అమెరికన్ సైనికులు ఉన్నారని చెప్పేసి ఇరాన్ అంటుంది. నా అనుమతి లేకుండా ఎన్నుకుంటే ఎక్కువ రోజులు ఉండరు. ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ నేత అలీ లరిజని అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరో తెలియదు, పట్టించుకునే అవసరం లేదు, బేషరతుగా లొంగిపోవాల్సిందే ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. గెలిచాక చేరే వాళ్ళు అక్కర్లేదు, యూకే ప్రధానికి చురకలు అని చెప్పేసి ఒక వార్త. మొత్తం బాంబులు వేసేస్తారు. విధ్వంసకాండ, పశ్చిమాసియా యుద్ధంలో ప్రమాదకర మలుపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఒత్తిడి పెంచేందుకే రష్యా చమురు కొనేందుకు వెసులుబాటు ట్రంప్. అదనపు చమురుపై కేంద్రం దృష్టి. అమెరికా, రష్యా సంస్థలతో భారత రిఫైనరీల చర్చలు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఖరారు. ఇక గోప్యంగా ఉంచిన నిపుణుల మండలి. ఇరాన్లోకి అమెరికా ప్రత్యేక బలగాలు పోతున్నాయట. బీమా డబ్బుల కోసం కట్టుకున్నోడినే, అంటే పెళ్లి చేసుకున్నోడినే భర్తనే చంపేసింది వెస్ట్ ఫెలో. అనారోగ్యంతో ఉన్నాడని 66 లక్షల రూపాయల పాలసీ తీసుకుందట భార్య. ఆమె నామిని పెట్టుకున్నది. ఎన్ని నెలలైనా చావకపోవడంతో హత్య చేయించాలని నిర్ణయించుకుందట. సావాలని చూసిందట వెస్ట్ ఫెలో. మరో 4గురితో కలిసి కుట్ర, కారుతో ఢీకొట్టించి హత్య. ఖమ్మంలో ఘటన. హతుడి భార్య సహా 5గురిని అరెస్ట్ చేసిండ్రు. ఈ పోయిన వాళ్ళ పని కూడా అయింది కొడుకులది. గురుకులాల్లో గౌరవ దోపిడీ. అగో టీజీ సెట్ పరీక్ష రుసుములో వాటాల పందేరమట. సెక్రటరీ నుంచి కింది దాకా లక్షల్లో స్వాహా చేస్తున్నారట. ఎన్లా సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇవి లంగా కథలు నడుస్తున్నాయి. ఏమి మంచోళ్ళం, సూపర్ అండ్ డూపర్ అని చెప్పేసి చెప్పుకుంటారు. ఇంకా ఎస్సీ గురుకులాల ప్రధాన కార్యాలయంలో అవినీతి భాగవతం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ ఉన్నతాధికారులు దోపిడీకి అడ్డాగా మారింది. అయితే ఇక్కడ నిబంధనల ప్రకారం విధి నిర్వహణలో భాగంగా చేసే పనికి అదనపు వేతనాలు తీసుకోకూడదనే ప్రాథమిక సూత్రాన్ని కొందరు ఐఏఎస్ అధికారులు గాలికి వదిలేసిండ్రు. ఇక ప్రభుత్వ ఉత్తర్వులు లేకపోయినా అధికారులంతా కుమ్మక్కై పేద పిల్లలకు చెల్లించేటువంటి ప్రైవేటు పరీక్ష ఫీజును గౌరవ వేతనం పేరుతో అక్రమంగా పంచుకున్నారు. ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అదనపు పని పేరుతో లక్షల రూపాయల ఖాతాల్లో వేసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. చూసుకోయిగా ఈ సెక్రటరీ ఎవరున్నారు ఇక్కడ? అవి ఉండే కదా దొంగలు మొత్తం. ఐఏఎస్ ఆఫీస్ సరిపోతలేవా? మీ జీతాలు సరిపోతలేవా? ఇంకా పిల్లల పైసలు కావాలి. లంగలు కొంతమందితోటి మొత్తం అంతా గలీజ్ అయిపోతుంది లెక్క. ప్రీమియం బారెడు, కేమ్ మూరెడంట. 50 నుంచి 200% పెరిగిన ఆరోగ్య బీమా ధరలు. చికిత్సకు ఆసుపత్రికి వెళ్తే సగం క్లెయిమ్ కోతారట. 43% మంది రోగులకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక 15% మంది క్లెయిములకు అవకాశం తిరస్కరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం చూసుకో. ఇక ప్రీమియం ఏమో ఎక్కువ కట్టించుకుంటారేమో, ఇక్కడేమో పైసలు ఇస్తలేరట. డిశ్చార్జికి 6 నుంచి 48 గంటల సమయం. ఇక ధీమానివ్వని ప్రైవేట్ ఆరోగ్య బీమా సర్వేలో వెల్లడి అని చెప్పేసి ఆరోగ్య బీమా వేసుకున్నా కానీ ఇట్లా ఇస్తలేరట కొంతమంది. కాలేజీ అమ్మాయిలకు ఉచిత ఎలక్ట్రానిక్ స్కూటీలట. ఇక ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట, ఆర్థికంగా శక్తివంతులను చేస్తున్నాం. మహిళా శక్తితోనే $1 ట్రిలియన్ తెలంగాణ. హైదరాబాద్ కాలుష్య రహిత నగరం కావాలి. మూసి ప్రక్షాళన అడ్డుకోవద్దు. 13వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో మోడల్ కాలనీ అంటున్నాడు. మరి మోడల్ కాలనీ అని చెప్పేసి 4గురికి ఇచ్చి మోడల్ కాలనీ అంటే మంచిగా ఉండదు. మంచిగా కాదు, అది చూసుకో. మరి ఇళ్ల స్థలాలపై త్వరలోనే తీపి కబురు చెబుతాం. ఫీల్డ్ డెస్క్ జర్నలిస్టుల మధ్య తేడా లేకుండా అందరికీ న్యాయం చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. దీనిపైన మేము మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా కలిసాం. ఎందుకంటే ఐఎన్పిఆర్ మినిస్టర్ ఆయనే కాబట్టి, ఇక్కడ రెవెన్యూ శాఖ మంత్రి ఐఎన్పిఆర్ మినిస్టర్ కూడా కాబట్టి కలిసి సానుకూలంగానే స్పందించడం. మరి ప్రజాభవన్లో ఘనంగా మహిళా దినోత్సవం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక మండలి సమావేశాలు అసెంబ్లీ భవనంలోనే పునరుద్ధరించిన మండలి హాల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ప్రాంగణంలోనే కాన్స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం, మహిళలు హాకీ పోటీలను ప్రారంభించిన సీఎం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న అది
స్టార్ట్ చేసిండ్రు, అదే కొత్త భవనాన్ని ప్రారంభించిండ్రు. ఎందుకంటే శాసన మండలి వేరే ఉంటుంది, బిల్డింగు శాసనసభకు సంబంధించినటువంటి బిల్డింగ్ వేరే వేరే ఉండడంతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడు పార్లమెంట్ ఎట్లుంటుందంటే రాజ్యసభ లోక్సభ పక్కనే ఉంటాయి. ఇప్పుడు కొంచెం వేరే బిల్డింగ్ అవడంతో అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఇబ్బంది అవుతుందంట. అందుకని ఒకటే బిల్డింగ్లా రెండు చేసేసిండ్రు. దీంతో సెట్ అయిపోయింది లెక్క. నిన్న ప్రారంభించిండు ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు, తర్వాత వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ పోయి నిన్న ఆ కార్యక్రమాన్ని చేపట్టిండ్రు, పూజలు చేసి కొత్త భవనాన్ని నిన్న ప్రారంభించిండ్రు. మంత్రులు తర్వాత అందరూ వచ్చేసిండ్రు నిన్న. అక్కడ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అది కొట్టినట్టుండు, గుమ్మడికాయ కొట్టిండు. ఇది సౌండ్ పెట్టలేరు మరి, ఏందో పూజలు గిట్లా చేసిండ్రు. మండలి చైర్మన్కి కొత్త భవనంలోకి వెళ్ళిరు. గృహప్రవేశం అంటాం కదా మనం, గృహప్రవేశం లెక్క అనమాట జరిగింది. ఇది ఇక మూసి బాధితులకు ఉచిత ఇల్లు ఇస్తామని చెప్పేసి అంటుంది ప్రభుత్వం. ప్రభుత్వ ఖర్చులతో నిర్మిస్తాం, ప్రజలు సహకరించి పనులు చేయించుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భూమ్ రుక్ను ఉద్దవుల చెరువు ప్రారంభించినట నిన్న. గురుకులాల్లో గౌరవం పేరుతోటి గౌరవ వేతనం పేరుతోటి దోపిడీ చేస్తున్నట. ఇది ఏ కుటుంబంలో పుట్టినా మహిళలపై వివక్షే. స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఆడబిడ్డలను అవమానించారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అంటున్నది. ఏం అవమానించాడో చెప్పాలి మరి. బీఆర్ఎస్తో పొత్తు ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్కు బీజేపీ ప్రత్యామ్నాయం. 6 గ్యారెంటీలపై కేరళలో ఆర్భాట ప్రచారం, చమురుపై భయాందోళన సృష్టించి రాహుల్ యత్నం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు మేము పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అంటున్నాడు. బీఆర్ఎస్ తోటి కానీ ఇంకో పార్టీతోటి కానీ. నిన్న మొత్తం వీడికి వచ్చినట్టుగా టీమిండియా 3వసారి T20 వరల్డ్ కప్ గెలిచిన అనంతరం హైదరాబాద్లో అభిమానుల ఆనందోత్సవం అని చెప్పేసి సెక్రటరియట్ కాడ మొత్తం కోలాహలం. ఇంకా ఇది ఇలా ఉంటే శనార్థ తెలంగాణ దినపత్రిక చూద్దాం. బెంగాల్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారు. రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ పాటించకపోవడం బాధాకరం. ఆమెను సత్కరించాల్సింది పోయి అవమానిస్తారా? మమతా సర్కార్ రాష్ట్రపతి రాజ్యాంగాన్ని అవమానించింది. త్వరలో ఆమె ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నాడు. చిత్తశుద్ధి లేదు, అన్నీ సోది ముచ్చట్లే, అందుకే 42% కష్టమవుతుంది. తమిళనాడు కర్ణాటకను చూసి నేర్చుకోవాలి. తమిళనాడులో బీసీ రిజర్వేషన్లకు 9వ షెడ్యూల్ రక్షణ కల్పిస్తుంది. ఏది పార్లమెంట్లో బిల్లు చేసిన తర్వాత. కర్ణాటకలో బీసీలకు 32% కోటా అమలవుతుంది. తెలంగాణలో కులగణన సర్వేనే తప్పుల తడకగా మారింది. అదే బీసీల కొంప ముంచిందని పలువురు విమర్శిస్తున్నారు. చేయాల్సిన పనులు చేయకుండా ధర్నాలు, ఆందోళనలు, ప్రైవేట్ బిల్లు వినతులతో కాలం వెల్లదీస్తున్నది రేవంత్ సర్కార్ అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థ తెలంగాణ దినపత్రిక. వడ్డించేవాడు మనవాడే కావాలే కానీ బంతులో మనం ఎక్కడ కూర్చున్నా భోజనం దొరుకుతుంది. అదే వడ్డించేవాడు మనవాడు కానప్పుడు మనం ముందు వరుసలో కూర్చున్నా సొంటి ఎండడం ఖాయం. ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలోనూ సరిగ్గా ఇదే తంతు నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాధినేతగా రెడ్ల పక్షపాతి ఉండి బీసీలకు ఎందుకు న్యాయం చేయాలనుకుంటారనే భావనలకు వ్యక్తమవుతున్నాయి. అందుకే కాంగ్రెస్ సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో సోది ముచ్చట్లు చెబుతున్నారనే కానీ దక్షిణాదిలోని మన సహచర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకను చూసి సోయి మాత్రం తెచ్చుకోవడం లేదు. తమిళనాడులో బీసీలకు అక్కడి ప్రభుత్వం గరిష్టంగా 50% రిజర్వేషన్లు అమలు చేస్తోంది. ఇందులో బీసీలకు 26%, ఎంబీసీలకు 20%, వీరితో పాటు బీసీ ముస్లిం వర్గాలకు 3.5% మేర రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ లెక్కన ఆ రాష్ట్రంలో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇక తమిళనాడులో మొత్తం రిజర్వేషన్లు 69% కాగా అందులో బీసీలకే ఆ రాష్ట్రంలో 50% మేర అమలు కావడం చాలా గొప్ప విషయం. అయితే తమిళనాడులో బీసీలకు 50% కోటా అమలు కోసం అక్కడి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేశాయి. 1992లో
మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దనే సుప్రీం నిబంధనలు పెట్టింది. అయితే దీనికి సంబంధించి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు 50% మించి ఇవ్వని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ అప్పటి తమిళనాడు ప్రభుత్వం మాత్రం సుప్రీం తీర్పు అడ్డంకి తొలగించుకునేందుకు పట్టువదలని ప్రయత్నాలు చేసింది. అప్పటికే తమిళనాడులో అమల్లో ఉన్నటువంటి 69% రిజర్వేషన్లు కాపాడుకునేందుకు 1994లో ఆ రాష్ట్రం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని ఎక్కడ అసెంబ్లీలో ఆమోదించుకొని అక్కడ దాంట్లో పెట్టేసింది. 9th షెడ్యూల్లో పెట్టేటట్టు ఒత్తిడి తెచ్చింది. అట్లుంటుంది లెక్క. విశ్వ విజేత భారత్ ఫైనల్లోకి కివీస్పై ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి T20 ప్రపంచ కప్ కైవసం చేసుకుంది. మీ సలహాలొద్దు, మీ పని మీరు చూసుకోండి. భారత్ ఒక స్వేచ్ఛా దేశం. దేశాల మధ్య పరస్పర గౌరవం ప్రపంచ శాశ్వత శాంతికి పునాది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కమల్ హాసన్ ఫైర్ అయ్యింది. మంచి పని చేసింది. వాస్తవం, నేను కూడా అదే అన్నా. ఇదే మాట. వాడు అజమాయిషి చేసాడు. కామారెడ్డిలో దారుణం, చెరువులో తోసేసి ఆపై ఏమీ తెలియనట్టు నటించి ముగ్గురు కూతురులను పోషించలేక హత్య చేసినట్ట కన్న తండ్రి. వాడే మనుషునుడు. అప్పుల ఒత్తిడితోనే ఈ దారుణానికి పాల్పడ్డట్టు అంగీకరించినట. కారణం ఎందుకురా బాబు? బీఆర్ఎస్ పొత్తు లేదని చెప్పేసి ఇక్కడ రామచంద్రరావు అంటున్నాడు. ఆ ప్రచారాన్ని ఎవరు నమ్మబోరు? బీజేపీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలు రెడీ. మీరు మంచిగా రెడీగా లేరు, మరి ప్రజలు రెడీగా ఉన్నట్టు. గత పాలకులు హైదరాబాద్ను ఎంఐఎంకు దారదత్తం చేసినారు. యుద్ధం విషయంలో కాంగ్రెస్ అసత్యాలు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతుండో తెలియట్లే. ఎలాంటి చమురు సమస్యలు తలెత్తబోవు అని చెప్పేసి చెప్తున్నాడు రామచంద్రరావు. నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. బోసులో కుప్పకూలిన 2 అంతస్తుల భవనం, 22 మంది మృతి, విద్యార్థులు 130 మంది స్టూడెంట్స్కు గాయాలైన. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందంట. రంగంలోకి సహాయక బృందాలు వస్తున్నాయి. ఇగో సోయికి రాట్లే. కాంగ్రెస్ హయాంలో ఏమైంది? అది వస్తలేదు సరిగ్గా. కాంగ్రెస్ హయాంలో అరిగోసే, హే కృష్ణ ఎన్నాళ్ళని నీటి కష్టాలు, ఏండ్ల తరబడి పాలకుల్లో అదే నిర్లక్ష్యం, మన వాటా నీళ్లకు వాడుకోవట్లే, రాజకీయాల కోసమే జగడమంట. 299 టీఎంసీల్లో సగము వినియోగించుకోవట్లేదు. అప్పనంగా కృష్ణా జలాలను తన్నుకుపోతున్న ఏపీ సర్కార్, కండ్లప్పగించి చూస్తున్న రేవంత్ సర్కార్. ఇక తెలంగాణలో చివరి భూములకు అందని సాగునీరు, ఏండ్ల తరబడి పూర్తి కానీ ఎస్ఎల్బీసీ అందుబాటులోకి వస్తే మరో 40 టీఎంసీలు వాటాకు మించి వాడుకున్న ఏపీ అని చెప్పేసి ఏటా అదనంగా 200 టీఎంసీలు వాడకమంట. రైతింటా సిరులు పండాలి, అదే ప్రధాని మోడీ లక్ష్యం. అందుకే ఈసారి కేంద్ర బడ్జెట్లో అగ్రికల్చర్కు 1.52 లక్షల కోట్లు కేటాయించారు. మద్దతు ధరను రెట్టింపు చేశారు. పంట కొనుగోలుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. గల్ఫ్ గదగద దాడులు, ప్రతి దాడులు. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుంది. కువైట్, దుబాయ్పై అటాక్స్. ప్రతిగా ఇరాన్ చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. మహిళలు సంపద సృష్టికర్తలు. దేశాభివృద్ధిలో పురుషుడితో సమానం. సంతానోత్పత్తి అనివార్యమైన దర్భం. అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పించాలి. అప్పుడే ప్రపంచం పరిడవిల్లుతుంది. తెలంగాణలో మహిళల పాత్ర గొప్పది అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడినట్టు నిన్న. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణ మహిళల పాత్ర గొప్పది అని మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే మహిళలు సామాజిక సంపద సృష్టికర్తలని, దేశాభివృద్ధిలో పురుషుడితో సమానంగా స్త్రీ భాగస్వామ్యం ఇమిడి ఉందన్నారు. సంతానోత్పత్తి అనే అనివార్యమైన ధర్మాన్ని పాటించాల్సిన బాధ్యత స్త్రీకి ప్రకృతి కేటాయించిందని, మానవ మనుగడకు కొనసాగించే ప్రత్యేక కర్తవ్యాన్ని అనేక కష్టాల్లో నిర్వర్తిస్తున్న మహిళలు త్యాగశీలి అని కేసీఆర్ కొనియాడిండట. మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడండి కాక. ఇది తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. సివిల్స్ ఫలితాల్లో ఇద్దరికి ఒకే ర్యాంక్ అంట. పేర్లు, రోల్ నెంబర్ ఒకటే. మరో వివాదంలో యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇట్లనే అయితే మరి ఏందో కథ. భారత్ తీన్మార్ మూడోసారి T20 ప్రపంచ కప్ కైవసం చేసుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శాంసన్, అభిషేక్, ఇషాన్ విజృంభణ, 4 వికెట్లతో బుమ్రా వీరవిహారం. ఇక మరోమారు కివీస్కు ఆశాభంగం. కొత్త చరిత్ర లిఖించిన భారత్. ఇక సైట్ విజిట్ మాటున
సిండికేట్ దందనట. సింగరేణి టెండర్లలో దోపిడీ గుట్టు బట్టబయలు. 2 ఏళ్లుగా ప్లస్ టెండర్లకే దర్జాగా ప్రజాధనం లూటీ చేస్తున్నారంట. నచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించేందుకే చక్రం తిప్పిన పెద్దలు. అందుకే శ్రీరాంపూర్ ఓసీ 2 టెండర్లు 7 సార్లు వాయిదా పడ్డాయట. బద్దలైన సీఎం బావమరిది సిండికేటు. కేసీఆర్ పోరాటంతో సింగరేణిలో సిసరైన పోటీ జరిగిందట. బీఆర్ఎస్ పోరాటంతో. అందుకే 12% తక్కువకు దిగొచ్చిన బిడ్డింగ్. మునుముందు పారదర్శకంగా టెండర్లు నిర్వహించాలి అని చెప్పేసి సైడ్ విజిట్ విధానాన్ని ఎత్తేయాలని ఎవరు హరీష్ రావు అంటున్నాడు. మరో నేతన్న బలవన్మరణం. 2 ఏళ్లుగా పని లేక అవస్థ. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటాట సిరిసిల్ల కార్మికుడు. మరి కేటీఆర్ పోయి మాట్లాడి రావాలి. ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య. గిరాకీ లేక మనస్తాపం. మంచిర్యాలలో విషాదం అంట. ఇక యుద్ధ జ్వాలలు. మంటల్లో టెహ్రాన్. అగ్ని నదుల్లా వీధులు అయిపోయినాయంట. నిరుద్యోగ కథనబేరి. రేపు పోలీస్ నిరుద్యోగుల భారీ ప్రదర్శన. 11 జనరల్ ఉద్యోగాల కోసం టీజీపీఎస్సీ ముట్టడి. అసెంబ్లీ ముట్టడికి 2 నిరుద్యోగ జేఏసీలు పిలుపునిచ్చినాయంట. 2.5 ఏళ్లైనా నోటిఫికేషన్లు ఇవ్వలేదని చెప్పేసి ఆవేదన చెందుతున్నారు నిరుద్యోగులు. 1393 పోస్టులు 2 ఏళ్లుగా ఖాళీ. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయని కాంగ్రెస్ సర్కార్. క్షేత్రస్థాయి సిబ్బంది లేక అడవుల రక్షణ ఆగమ్య గోచరం. కూల్చుడు పక్క. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్ష బెదిరింపు. ఎంతకాలం ఉన్నా అది జీరో వాల్యూనే. ఇచ్చిన పరిహారం తీసుకొని వెళ్ళిపోండి. శానిటేషన్ లేదు. కార్మికుల చెత్త ఎత్తలేరు. దోమలు పెరిగాయంటే మూసి ప్రక్షాళన లేకే. సోషల్ మీడియా మీద కొత్త చట్టం తెస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు ముఖ్యమంత్రి. తెలంగాణ ఎత్తిన దీర్ఘకాలిక అప్పు. కేంద్రం నిర్దేశించిన రుణాధారిత అభివృద్ధి నమూనాలో చేరుతున్న రేవంత్ ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వడ్డీ లేని 15,000 కోట్ల రూపాయల వరంతో ఇదంతా. కొత్త సుప్రీం లీడర్ ఖరారైన పేరు బహిర్గతం చేస్తారంట ఇరాన్. ఎవరొచ్చినా అంతం చేస్తామని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తుంది. 53,000 మందిని వెనక్కి గత వారం గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చిండ్రు భారతీయులు. 52,000 మంది వచ్చిరట. గ్రేటే అసలు. మైనార్టీ గురుకులాల్లో ఫుడ్ పాయిజన్. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఘటన. 16 మంది విద్యార్థులకు అస్వస్థతనట. పిల్లల గురించి మంచిగా చూసుకోరా నాయన. ఈ కమిషన్లు సలగుండా ఆగమాగం చేసి మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక మనము భారత్ గెలిచింది సంతోషం. కాకపోతుందంటే మనము రాజకీయాలపైన, మన దేశ భవిష్యత్తు పైన, మన గురించి మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అటువంటి ఆలోచన చేస్తే డెఫినెట్గా అద్భుతమే జరుగుతుంది. కాబట్టి యువత అంతా కూడా రాజకీయాల వైపు, తర్వాత ఇక్కడ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల వైపు 100% ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్గా అది చేస్తే మంచి